నాలుక గురించి తెలుసుకుందాం. పరిశోధనల్లో తెలిసిన విషయం, మన నాలుకకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉండటం వలన మన నాలుక మాట్లాడడమే కాకుండా పిచ్ మార్చడం, పాడడం వంటివి చేయగలుగుతుంది. మరి ఇప్పుడు నాలుక నుండి నేర్చుకోగల పాఠాలు స్వామి ఏం చెప్పారో తెలుసుకుందాం. నాలుక చుట్టూ దంతాలు పదునైన కత్తుల్లా ఉంటాయి. కానీ నాలుక దంతాల మధ్య పడి నలగకుండా ఎంతో నేర్పుతో వ్యవహరిస్తుంది. అలాగే మన చుట్టూ ఎంతమంది చెడ్డవారు ఉన్నా మనం తెలివిగా వ్యవహరించాలి. నాలుకపై మంచి రుచికరమైన ఆహారాన్ని పెట్టినప్పుడు అది రుచిని గుర్తించి మంచి ఆహారం అయితే జీర్ణక్రియ కోసం వెంటనే కడుపులోకి పంపుతుంది. చెడ్డ ఆహారం అయితే వెంటనే నోటి నుండి విసిరివేస్తుంది. నాలుక నుంచి మంచిని గ్రహించాలి, చెడును విడిచిపెట్టాలి అని తెలుసుకోవాలి. నాలుక ఎప్పుడూ తన ఇంట్లోనే ఉంటుంది. అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. మనము కూడా తన పరిమితులను తెలుసుకుని ప్రవర్తించాలి. అంటే అనువుగాని చోట అధికులమని విర్రవేగరాదు అని తెలుసుకోవాలి. పొడిబారినప్పుడు నాలుక బయటకు వచ్చి పెదవులను తేమగా చేసి వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే పొరుగువారికి సహాయం చేయాలి అని తెలుసుకోవాలి. కనుక మన నాలుకను అదుపులో పెట్టుకుని మంచివారిగా, స్వామి మెచ్చువారిగా ఉందాము. జై సాయిరాం.